నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు సినిమా థియేటర్ల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి నిర్మాతలు కృషి చేయాలి థియేటర్ల బంద్పై తమకు సమాచారం లేదని తెలిపిన సినీ నిర్మాత కరాటం రాంబాబు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలి సమీక్షా సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన జంగారెడ్డిగూడెం మూతపడిన సోషల్ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ వసతి గృహాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటాం సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి స్పష్టం జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పుట్టినరోజు వేడుక కేక్ కట్ చేయడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు సినిమా థియేటర్లు బంద్ చేయటం అనే అంశం తమ దృష్టికి రాలేదని తామైతే థియేటర్లు బంద్ చేయబోమని సినీ నిర్మాత ఎగ్జిబిటర్ కరాటం రాంబాబు తెలిపారు థియేటర్ల సంరక్షణకు సినీ నిర్మాతలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద కరాటం రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తాను 47 సంవత్సరాలుగా సినిమా థియేటర్ నడుపుతున్నానని 2 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించానని వివరించారు అటువంటి తనకే థియేటర్ల బంద్ గురించి సమాచారం ఇవ్వలేదన్నారు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బంద్ అనడం సరికాదన్నారు సినీ ఇండస్ట్రీ పేరుకే ఇండస్ట్రీ అని థియేటర్లను కూడా ఇండస్ట్రీ పరిగణలోనికి తీసుకొస్తే పలు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు కావున ఇప్పటికైనా నిర్మాతలు ఛాంబర్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై చర్చించాలన్నారు అదేవిధంగా ఓటీటీలను ప్రోత్సహించకుండా థియేటర్లకే ప్రాధాన్యత కల్పిస్తూ సినిమాలను వేగంగా నిర్మిస్తే థియేటర్ల యాజమాన్యాల సమస్యలు పరిష్కారం అవుతాయని కరాటం రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు బంద్ అని ఎవరికి మాకే ఇంటిమేషన్ లేదు మేము ఛాంబర్ మెంబర్స్మే బంద్ విషయమే తెలియదు అసలు ఇది వాళ్ళు అక్కడ ఒక 20 మందో 30 మందో అనుకుని చేయటం కరెక్ట్ కాదు మాకు అసలు తెలియదు అది పేపర్లో చూడటమే ప్రాబ్లం ప్రొడ్యూసర్స్దే ప్రొడ్యూసర్స్ స్ట్రాంగ్గా ఉండి మాట్లాడుకుంటే సీఎంని కలవాలి కదా ప్రొడ్యూసర్స్ అందరూ ఇండస్ట్రీ అంటారు ఇండస్ట్రీ అని డిక్లేర్ చేయరు కరెంటు బిల్ ఏమో 10 రూపాయలు వస్తుంది యూనిట్కి అవి ఆలోచించకుండా బంద్ అని ఇప్పటివరకు ఎప్పుడు బంద్ జరగలే జనరల్గానే బంద్లో ఉన్నాయి థియేటర్స్ అన్నీ సినిమాలు లేక వీళ్ళు కొత్తగా బంద్ చేసేది ఏముంటుంది మొత్తం మీద వీళ్ళు బంద్ అని 40 మంది 30 మంది కూర్చొని బంద్ అని 1600 థియేటర్లు ఉంటే బంద్ అని వీళ్ళు నిర్ణయం ఎలా తీసుకుంటా వీల్లేదు కదా ఛాంబర్ మెంబర్స్ అందరూ మొత్తం ఒక 1000 మందినన్నా పిలిచి ఏం చేద్దాం ఏంటని అడగాలి కదా 47 సంవత్సరాల బట్టి థియేటర్ మెయింటైన్ చేస్తున్నాం ఎన్నో కష్టాలు పడ్డాం ఇప్పుడు సినిమా వస్తే కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో థియేటర్స్ ఉన్నాయి ఇండస్ట్రీ చేయాలి ఇండస్ట్రీ చేస్తే కేటగిరీ తగ్గిపోయి కరెంటు బిల్లు 3 రూపాయలు 4 రూపాయలు అవుతుంది లేకపోతే 5 రూపాయలు అవుతుంది ఆ బెనిఫిట్ అయినా చేయాలి హీరోలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలకు సినిమా చేస్తున్నారు ఇవన్నీ వీటి వల్ల కొంత ఇబ్బంది వచ్చింది కరెంటు బిల్లు మీద ఇండస్ట్రీ అని సినిమా ఇండస్ట్రీ అంటారు కానీ ఆ రాయితీలు అయ్యి థియేటర్కి రావు అది వచ్చి ఛాంబర్ నుంచి వచ్చి సీఎం గారిని అడగాలి మా అందరిని పిలవాలి విజయవాడలో మీటింగ్ పెట్టాలి హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టకుండా కనీసం కరెంటు బిల్ అయినా తగ్గిపోతే థియేటర్లు బతుకుతాయి ఫీడింగ్ పెరిగితే థియేటర్లు నడుస్తుంది ఈ గోల ఉండదు కదా ఇప్పుడు ఏలూరు ఉంది థియేటర్లు ఎక్కువైపోయినాయి జంగాడు ఉన్నాయి థియేటర్లు ఎక్కువైపోయినాయి ఈ సింగిల్ థియేటర్ మేము కాంపిటీషన్స్ వస్తున్నాయి చిన్న సెంటర్స్ అయ్యి బంద్ అసలు మాకు తెలియదు ఇప్పుడు నేను కట్టినాం నాకు అసలు ఇంటిమేషన్ ఏది ఇప్పుడు ఇంత సీనియర్ ఎగ్జిబిటర్ ఉన్నాయి 2 ప్రొడ్యూసర్ ఉన్నాయి నాకే తెలియకుండా బంద్ అంటే ఇప్పుడు ప్రతి థియేటర్ ఛాంబర్లో మెంబర్ అయి ఉంటాడు మెంబర్లకు ఒక మెసేజ్ ఉండాలి కదా హీరోలు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ రోజు సినిమా తీయటం ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప థియేటర్స్ గురించి ప్రొడ్యూసర్స్ ఆలోచించట్లా
ఇప్పుడు హీరో ఎప్పుడు ఎదుగుతాడు? ఈ ఈ ఫ్యాన్స్ అందరూ కలిపి బ్యానర్లు కట్టి కట్అవుట్లు కట్టి అప్పుడు కదా హీరో పెరిగేది. థియేటర్లు మూసేయమని ఓటీటీకి ఇచ్చుకోవచ్చుగా. ఏమి ఆలోచించకండి థియేటర్లు మూసేస్తున్నాం. ఎవరిని బెదిరించినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో సీఎం గారి దగ్గర కలిసి సీఎంని మా ఇబ్బంది ఇది, మాకు ఇండస్ట్రీ అంటున్నారు కాబట్టి మాకు ఈ కరెంటు బిల్లు తగ్గించండి అని అడగాలి. అప్పుడు ఏదైనా ఛాంబర్ని గుర్తిస్తారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశించారు. జీలుగుమిల్లి మండలము బరిలంకలపాడులోని క్యాంప్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో ఎమ్మెల్యే బాలరాజు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం మరింత బలోపేతం చేయనుందన్నారు. చాలా గ్రామాల్లో పనులు సక్రమంగా జరగకపోవటాన్ని తన పరిశీలనలో గమనించానన్నారు. అవినీతికి తావు లేకుండా పనులు చేయించాలన్నారు. తాను ఏ సమయంలోనైనా పనులు జరిగే ప్రదేశాల్లోకి వచ్చి తనిఖీ చేస్తానని, నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నియోజకవర్గానికి ఎన్నడూ లేని విధంగా ఉపాధి పనులకు ప్రభుత్వం 60 కోట్లకు పైగా మంజూరు చేసిందని తెలిపారు. ఈ సమీక్షలో కొయ్యలగూడెం, బుట్టాయగూడెము, కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, టీ నరసాపురం మండలాల ఏపీఓలు సిబ్బంది పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఈ ఎన్ఆర్ఐజెస్ సంబంధించి మరింత బలోపేతం చేయడానికి రివ్యూ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు చాలా అప్రమత్తంగా వర్క్ చేయాలి మన కాన్సెన్స్కి సంబంధించి. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి వర్క్ జరగట్లేదు. మరి ఫీల్డ్ ఎంక్వైరీలు, ఫీల్డ్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లు కరెక్ట్గా లేరా, లేకపోతే వాళ్ళ దగ్గర నుండి పని చేయించుకోవట్లేదు అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. ధర్నా చేసి పీఓలు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఇక నుంచి నేను ఏ టైంకి ఎక్కడ చెక్కి వెళ్తానో తెలియదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. నేను ఈ 1 year కూడా అబ్జర్వేషన్ చేశాను. ప్రతి నెల అబ్జర్వేషన్స్ ఉంచుతాం. తప్పకుండా మీ అందరూ కూడా ఎలక్ట్గా ఉండాలి. ప్రతి గ్రామంలో ఎక్కడ వర్క్ జరుగుతుందో అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పకుండా ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళాలి. అలాగే ఏపీఓలు కూడా అబ్జర్వేషన్స్లో ఉండాలి. ఈ విధంగా ప్రతి వర్క్ కూడా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా మనకి అక్కడ ఉపాధికి సంబంధించి, శ్రామికులకు సంబంధించి వాళ్ళకి తగ్గ వేతనం ఇస్తున్నాం. పని కూడా అదే విధంగా చేయించుకోవాలి. మీ అందరూ దయవుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి మంచి వర్కులు చేస్తున్నారు. ప్రతి మండలంలో మంచి మంచి వర్కులు చేస్తున్నారు. వాటిని అబ్జర్వేషన్ చేసుకొని మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత కొన్ని సంవత్సరాల క్రితం మూతపడిన సోషల్ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ బాలురు బాలికల వసతి గృహాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాయత్రి వొకేషనల్ కాలేజీలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో మంగళవారం సమీక్షా ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి మీడియాతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల స్థితిగతులు, విద్యార్థుల అడ్మిషన్లపై సమీక్ష జరిపామన్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో కొయ్యలగూడెం ఏఎస్డబ్ల్యూ పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 11 వసతి గృహాలు ఉన్నాయని, వీటిలో ప్రస్తుతం 10 వసతి గృహాలలో విద్యార్థులు ఉన్నారన్నారు. అయితే 8 వసతి గృహాల మరమ్మతులకు 70,85,000 రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికే 6 చోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 2 చోట్ల కూడా త్వరితగతిన పనులు పూర్తవుతాయని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి హాస్టల్లో 100కి పైగా అడ్మిషన్లు ఉండాలని, ఆ దిశగా సిబ్బంది పనిచేయాలని జాయింట్ డైరెక్టర్ ముక్కంటి సూచించారు. ఈ సమీక్షలో ఏఎస్డబ్ల్యూ ముప్పిడి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని హాస్టల్స్ యొక్క స్థితిగతుల గురించి కానీ, హాస్టల్స్లోని విద్యార్థుల యొక్క చేర్పుల విషయంలో కానీ సరైన మార్గదర్శకాలు, అలాగే ఏఎస్డబ్ల్యూలకి అలాగే హెచ్డబ్ల్యూలకి మార్గదర్శకాలు ఇవ్వడం కోసం ఈరోజు జంగారెడ్డిగూడెంలోని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం
డివిజన్లోని కొయ్యలగూడెం ఏఎస్డబ్ల్యూ పరిధిలో మొత్తం టోటల్గా 11 హాస్టల్స్ ఉండడం జరిగింది. ఈ 11లో 10 హాస్టల్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఒక హాస్టల్ ముంపు ప్రాంతంలోని వేలేరుపాడు మండలంలో ఉండటం వల్ల అక్కడ ప్రవేశాలు అనేవి లేవు. ఈ 10 హాస్టల్స్లో గవర్నమెంట్ వారి యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా రిపేర్స్ ఎక్కడైతే అవసరం ఉందో వాటికి సంబంధించి 8 హాస్టల్స్లో రిపేర్స్కి ఎస్టిమేషన్ పంపడం జరిగింది. ప్రభుత్వం వారి దగ్గర నుంచి 70,85,000 మంజూరు అవ్వగా దాంట్లో 6 హాస్టల్స్ సంబంధించి రిపేర్స్ ఇప్పటికే కంప్లీట్ అవ్వడం జరిగింది. 2 హాస్టల్స్ ఈ వారంలో కంప్లీట్ అవ్వడానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వారు చెప్పడం జరిగింది. టోటల్గా ఉన్నటువంటి ఈ 10 హాస్టల్స్లో 10 రన్నింగ్లో ఉన్నవి. దాంట్లో 3 హాస్టల్స్ వచ్చేసి గర్ల్స్ సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. అలాగే 7 హాస్టల్స్ బాయ్స్కి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. ఎన్నింట్లో కూడా గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి ప్రతి హాస్టల్లో 100% అచీవ్మెంట్ చేయించడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి హాస్టల్లో కూడా 100 మంది కంపల్సరీగా ఉండాలి. అంతకన్నా ఎక్కువన్నా కూడా ఇబ్బంది లేదు. ఆ విధంగా అడ్మిషన్స్ చేయించే విషయంలో ఏఎస్డబ్ల్యూలతోటను అలాగే వాళ్ళందరితో కూడా ఈరోజు సమీక్ష చేయడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం పరిధిలో గతంలో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ బాయ్స్కి గర్ల్స్కి ఉండేవి. అవి సొంత బిల్డింగ్లు లేవనే కాన్సెప్ట్ మీద అవి 2016 సంవత్సరంలో క్లోజ్ చేసినట్లుగా మా దృష్టికి వచ్చిందండి. దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఆ విషయంలోని గతంలో అసలు ఏం జరిగింది ఏందన్నది ఒక్కసారి ఫైల్ స్టడీ చేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మరలా ఏమైనా పునరుద్ధరించడానికి ఆవిష్కరణ ఉన్నంత వరకు కలెక్టర్ గారితో మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్నంలోని క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు జెట్టి అభిమానులు కేక్ను కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎటువంటి స్వలాభం ఆశించకుండా నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తి జెట్టి గురునాథరావు అని తెలిపారు. అటువంటి నాయకుడి వెంట తాము ఉండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో జెట్టి గురునాథరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, కుక్కల ధర్మరాజు, గురజాల పార్థసారథి, వామిశెట్టి హరిబాబు, వనచర్ల లింగస్వామి, అమ్మానిలియం శామ్, గోపిశెట్టి ప్రసాద్, తాడేపల్లి ఉమాదేవి, కుమారి, కొయ్య లీలాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు జెట్టి గురునాథరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ ఆయన కార్యాలయం వద్ద ఆయన జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నేను కూడా వ్యక్తిగతంగా ఎవరికి ఫోన్ చేయకపోయినప్పటికీ అనేక మంది ఇక్కడ స్వచ్ఛందంగా రావటం మేమంతా చాలా గర్వంగాను చాలా సంతోషంగాను ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో గురునాథరావు గారు ఎలాంటి వారు, ఆయన ప్రజలకి ఎలా అందుబాటులో ఉంటారో, ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా మరి ఏదైనా కానీ నేనున్నానని ఆయన ముందుగా ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. కనుక అలాంటి ఒక మంచి వ్యక్తికి మన ప్రాంతంలో మెట్ట ప్రాంతంలో నాయకులందరిలో కూడా గర్వించదగిన గొప్ప వ్యక్తిగా మనం ఆయన ట్రీట్ చేస్తాం. అలాంటి మంచి వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైన కార్యక్రమాలు ఏంటంటే మొదటిగా గురునాథరావు గారి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేసుకుని దీని తర్వాత మన మిత్రులు శ్యామ్ గారు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో అలాగే మనందరి ఆధ్వర్యంలో 2 స్వచ్ఛంద సేవా సంస్థల వద్ద చిన్నపిల్లలకి బట్టల పంపిణీ ఒకటి, వారికి అన్నదాన కార్యక్రమం, తర్వాత వృద్ధులకు వాళ్ళు పడుకోవడానికే మంచాలు లేవనేటప్పటికి ఆ మంచాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మంచాలు కూడా వారికి మనం పంపిణీ చేయటం, ఆ తర్వాత వారికి కూడా అన్నదానం చేయటం జరుగుతుంది.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సబ్గారి వీధిలో వైభవంగా జరుగుతున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి హనుమాన్ జయంతి 21వ వార్షికోత్సవ మహోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా మంగళవారం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిపి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మండవల్లి సోంబాబు, రావూరి కృష్ణ, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, ఉక్కుర్తి సీతారాం, కంచర్ల విష్ణు, అల్లూరి రామకృష్ణలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయం వద్ద స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం అభినందనీయమన్నారు. దీనికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులకు, సహకరిస్తున్న భక్తులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తల్లాడ కాశీ విశ్వేశ్వరరావు, రాగోలు రామకృష్ణ, తాడేపల్లి ఉమ, ఒక్కలగడ్డ మాణిక్యాలరావు, పంది సత్యనారాయణ, ఉప్పు వెంకటేశ్వరరావు, బూరుగు రవి, హార్లిక్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభిమాన నటుల పుట్టినరోజులు పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు కాకర్ల రామచంద్రబాబు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను ఎంకేఎంవై అధ్యక్షులు బబిరిశెట్టి మురళీకృష్ణతో కలిసి మంగళవారం డాక్టర్ రామచంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీన పట్టణంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎంకేఎంవై ఆధ్వర్యంలో నిడదవోలుకు చెందిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారన్నారు. కావున ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న బబిరిశెట్టి మురళీకృష్ణను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు 82వ జయంతి సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఈ శుక్రవారం 30వ తారీఖు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ముత్యాలమ్మ గుడి వద్ద శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల నిడదవోలు వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. సో ఈ శిబిరంలో అత్యాధునిక పరికరాలతో ఈ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి, ఆపరేషన్లు ఏమన్నా అవసరమైన వారికి, తర్వాత ఏమైనా వేరే కంటి జబ్బులు ఉన్నా అధునాతనమైన వైద్యం ఆ వైద్యుల చేత చెకప్లు అవి చేయించబడి అవసరమైతే అదే రోజు నిడదవోలు హాస్పిటల్కి బస్సులో ఉచితంగా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయబడుతుంది. సో నేత్రదానం చేయండి, అందులకి చూపునివ్వండి అనే నినాదంతో మన మురళీ గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా చాలా గొప్పది. సో కృష్ణ గారి జన్మదినం రోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఇంకా మరింత ప్రజలకి సేవ చేయాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మురళి గారిని చాలా అభినందిస్తున్నాం. తప్పనిసరిగా ఆ రోజు అందరూ ఈ మెడికల్ క్యాంపు, ఐ క్యాంప్కి హాజరయ్యి అవసరమైన వాళ్ళు వారికి కావాల్సిన పరీక్షలు చేయించుకుని ఈ సేవలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్
916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేసి ఆరోగ్యంగా జీవించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకాంక్షించారు. ఏలూరులో మంగళవారం నిర్వహించిన యోగా అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఒక నెల రోజుల పాటు యోగా ప్రాముఖ్యతను గ్రామస్థాయి వరకు తీసుకెళ్తున్నామన్నారు. జిల్లాలో యోగాకు సంబంధించి పోటీలు పెడుతున్నామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. జూన్ 21వ తేదీ యోగా దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో జిల్లా నుండి వేలాది మంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దాం. ప్రతిరోజు యోగా చేద్దాం. ఆరోగ్య మానవాళిని ఒక సంజీవని. యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా చేయండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు యోగా మన శరీరము, మనసును ఏకత్వం చేసేదే యోగా. యోగా యోగా మానవాళికి ఒక సంజీవని. యోగా మానవాళికి ఒక సంజీవని. మనకు మే 21 నుంచి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం మొన్న మే 21 లాంచ్ చేసాము, కర్టెన్ రైజ్ చేసాము. రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము. అన్ని చోట్ల, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇవాళ మనము ర్యాలీ చేసాము. 1000 మెంబర్ ర్యాలీ చేసాము. యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని, స్వర్ణ ఆంధ్రలో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో. సో మనకు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్, యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం 480 మెంబర్స్ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము. మన సొంత సచివాలయంలో కానీ, మన గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ ఇక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక 58,000 మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక 58,000 మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ క్యాంపెయిన్లో భాగంగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీ సచివాలయంని అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్కి. అది కాకుండా జూన్ 21 నాటికి మీ ఇంట్లో, ఆన్లైన్లో, సచివాలయంలో, విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకి యోగా డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. యోగా అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ హెల్దీ ప్రాక్టీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. జనసేన సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆ పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డ్ ఇందిరానగర్ కాలనీలో జనసేన సభ్యత్వ నమోదు కిట్లను మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్ వరవల తాతాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య ముఖ్య అతిథి. చింతలపూడి నియోజకవర్గంలో వలవల తాతాజీ అత్యధికంగా 596 సభ్యత్వాలు చేయించారన్నారు.
ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, కన్వీనర్ చింతల నాని, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, నాయకులు కాసగాని రామారావు, బసవరాజు వేణు, పెదవేగి రాంబాబు, మేరీ సుశీల, మానవతా త్రిపుర, బండారు వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 2024-2025 సంవత్సరానికి సంబంధించి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి మహిళలు పురుషులు అనే తేడా లేకుండా మన జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటు చింతలపూడి నియోజకవర్గంలో కూడా దాదాపు 10,000 సభ్యులుగా చేరటం చాలా సంతోషించదగ్గ పరిణామం. అలాగే ఈ సభ్యత్వం తీసుకోవటం వలన జనసేన పార్టీ మీటింగ్లు కానీ, బహిరంగ సభలు కానీ, ఇతరితర జరిగినా కూడా ఈ కార్డు వేసుకొని వెళ్తే ఆ కార్డుకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఏదైనా యాక్సిడెంట్లు జరిగినా లేదా ఇతరితరైన ప్రమాదాలు జరిగినా ఈ సభ్యత్వ నమోదు చాలా ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా, భరోసాగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన చింతలపూడి నియోజకవర్గంలో సభ్యత్వం చేర్పించిన 67 మందిలో మన వలవల తాతాజీ గారు 596 సభ్యత్వం చేర్పించి అగ్రస్థానంలో ఉన్నందుకు వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం తనకు రావటం అదృష్టంగా భావిస్తున్నానని వైఎస్ఆర్సీపీ నాయకులు అమ్మానిలియం శ్యామ్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు పుట్టినరోజు సందర్భంగా అమ్మనిలియం శ్యామ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిపారు. పట్టణంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో చిన్నారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం అందజేశారు. అనంతరం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులు విశ్రాంతి తీసుకోవటానికి 5 మంచాలను అందించారు. అదేవిధంగా భోజనం కూడా అందజేశారు. ఈ 2 ఆశ్రమాలలో కేక్ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు జెట్టి గురునాథరావు రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, రామారావు, కొయ్య లీలాధర్ రెడ్డి, నులకాని వీరస్వామి నాయుడు, ప్రగడ ప్రభు, దాకారపు రవి తదితరులు పాల్గొన్నారు. పట్ట ప్రాంతంలో పిలిస్తే పలికే మనిషి, అందరి నోళ్ళలో పలికే మనిషి శ్రీ జెట్టి గురునాథరావు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి. అలాగే జెట్టి గురునాథరావు జన్మదినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఏటా కూడా అమ్మ ప్రేమ స్వచ్ఛత, అలాగే సీతమ్మలక్ష్మి ఉద్యోగ సన్మానానికి నూతన వస్త్రాలు, అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా మరి ఈ సంవత్సరం కూడా వస్త్రదానం, అలాగే సీతమ్మలక్ష్మి ఉద్యోగ సన్మానంలో వారి కోరిక మేరకు
మరి 5 మంచాలు ప్రొవైడ్ చేయమని చెప్పారు. అలాగే మంచాలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి జట్టి గురునాథరావు గారికి ప్రతి ఈ పుట్టినరోజు గారు అనేక పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పిలిస్తే పలికే మనిషి, ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే వ్యక్తికి మరి ఈ రకంగా మేము చేసుకోవడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరొకసారి మరి మా జట్టి గురునాథరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగప్రసాద్ మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనటువంటిది జయవారము, మంగళవారము కావడంతో ప్రాతకాలమే ఉదయం 4 గంటలకు స్వామివారికి తీర్థబింది, అదే రకంగా నిత్యార్చన కైంకర్యములు పూర్తయిన తర్వాత స్వామివారికి సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము వదలటం జరిగింది. భక్తులు వారి వారి ఇష్టానుసారంగా సర్వదర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనాన్ని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఆలయంలో భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అదే రకంగా అన్నప్రసాద వితరణ అన్నప్రసాదం సార్లు జరుగుతుంది. అదే రకంగా స్వామివారికి అష్టోత్తర మండపంలో విశేషంగా అష్టోత్తర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారు కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులకి అసౌకర్యం లేకుండా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ శనివారం నాడు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జన్మతః జరుగుతున్నటువంటి శనిదోషం ఏదైతే ఉందో అది తొలుగుతుందని నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకు 500 రూపాయలు అమలు కావటం లేదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ధర అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 500 రూపాయలు ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేయాలని కంపెనీలను, ట్రేడర్లను ఈ నెల 23వ తేదీన ఏలూరు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో నిర్ణయించి ఆదేశించిన క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెప్పిన ధర అమలు కావటం లేదన్నారు. ఇప్పటికైనా కంపెనీలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చే వరకు కోకో రైతుల పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ గోపాలకృష్ణ, బోళ్ల వెంకట సుబ్బారావు, ఆలపాటి శ్రీనివాసరావు, రాయల కాళీబాబు, ఈడుపుగంటి శ్రీనివాసరావు, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో గింజలకి ఒక అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం, అట్లాగే గింజలు కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. అయితే ఫలితంగా ఈ నెల 23వ తారీఖున మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కొలిసి పార్సారథి గారు, అలాగే ఎమ్మెల్యేలు, అట్లాగే ఇతర జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేశాం. మీరు అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఆ ధరని ఈ మొత్తం కోకో గింజల కొనుగోలు సీజన్కి వర్తింపజేసి రైతులు న్యాయం చేయాలని చెప్పేసి కోరారు.
అయితే ఆ రోజు జరిగిన సందర్భ చర్చల్లో మ్యాడలిస్ కంపెనీ ప్రధానమైన కొనుగోలుదారుగా ఉన్న ఈ కంపెనీ ఇవాళ డైరెక్ట్గా చర్చలకు రాకుండా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో చర్చలు పాల్గొన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే కిలో కోకో గింజల్ని 450 రూపాయల నుంచి మేము కొనుగోలు చేయమని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడినా సరే ఫార్ములా చెప్పలేదు. వాళ్ళు ఏదో సప్లై డిమాండ్ అనే పద్ధతుల్లో ఒక ధర మాత్రం చెప్పి ఊరుకున్నారు. అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము ఒక 50 రూపాయలు అదనంగా ఇస్తాం, మీరు కిలో కోకో గింజల్ని ఈరోజు సోమవారం నుండి 500కి కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది, నిర్ణయం జరిగింది, ప్రకటించారు. కానీ ఇది ఈ రోజు నుంచి చూస్తూ ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కోకో గింజలు 450 రూపాయలకి కొనుగోలు చేస్తాం, ప్రభుత్వం మాకు 50 రూపాయలు ఎట్లా ఇస్తుంది, ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు కాబట్టి 50 రూపాయలకే కొనుగోలు చేస్తానే పద్ధతులు వాళ్ళ కంపెనీలు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల నుంచి సక్రమంగా గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఉద్యాన శాఖ, రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరు ఏదైతే ఒప్పించారో ధర, ఆ ధర ప్రకారం కనీసం కిలో కోకో గింజల్ని 500 రూపాయలకైనా సరే వెంటనే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మొదటి రోజు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు ప్రముఖులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మహానాడు సభలో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పలువురు నాయకులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానాడు స్ఫూర్తితో తాము ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, నాయకులు మండవ లక్ష్మణరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, ఎస్ఎస్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సినిమా థియేటర్ల యాజమాన్యాల సమస్యల పరిష్కారానికి నిర్మాతలు కృషి చేయాలి. థియేటర్ల బంద్పై తమకు సమాచారం లేదని తెలిపిన సినీ నిర్మాత కరాటం రాంబాబు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వర్తించాలి. సమీక్షా సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. జంగారెడ్డిగూడెం మూతపడిన సోషల్ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ వసతి గృహాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి స్పష్టం. జంగారెడ్డిగూడెంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పుట్టినరోజు వేడుక. కేక్ కట్ చేయడంతో పాటుగా పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.